చేశారు. మొత్తం చూడొచ్చు ఏదైతే చింటూ నివాసం ఉన్న గృహంపై దాడి చేయడం జరిగింది. అద్దాలు ధ్వంసం చేశారు. ఆ తర్వాత కింద ఉన్న బైకులు కూడా ధ్వంసం చేయడం జరిగింది. ఇది ప్రధానంగా ఇప్పటివరకు పోలీసులు చెప్తున్న దాన్ని బట్టి అలాగే వివిధ వర్గాల నుంచి వస్తున్న సమాచారం ప్రకారం దీంట్లో ప్రధాన నిందితుడిగా చింటూనే ఉన్నాడనేసి బలమైన ఆరోపణలు వస్తున్నాయి. ఆయన తన అనుచరుల ద్వారా అలాగే కొంతమంది క్రిమినల్స్ను తోడు చేసుకునేసి ఈ ఘాతుకానికి పాల్పడ్డారనేసి చెప్తున్నారు. పోలీసులు సైతం అదే కోణంలో విచారణ చేయడం జరిగింది. ఇవాళ ఉదయం సంఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసు జాగిలాలు సైతం ఆ తర్వాత వెంటనే నేరుగా ఇక్కడికి రావడంతో పోలీసుల అనుమానాలకు కూడా బలం చేకూరుతుంది. ఖచ్చితంగా ఇతనికి సంబంధం ఉండవచ్చు అన్న ఆ కోణం వైపు ఎక్కువగా విచారణ జరుగుతుంది. ఎందుకంటే ఈ చింటూ అనే అతను ఎవరైతే హత్యకు గురయ్యారో కటారి అనురాధ మేయర్ భర్త ఎవరైతే ఉన్నారో మోహన్కు స్వయాన మేనలుడు. గత ఎన్నికల్లో కూడా తెలుగుదేశం పార్టీ తరఫున చురుగ్గా పనిచేసిన వ్యక్తి. అయితే ఇటీవల కాలంలో చింటూకు కటారి అనురాధ మేయర్కు మధ్య విభేదాలు ఉన్నాయి. వర్కుల విషయంలో కానీ రాజకీయంగా అనేక విధంగా వివాదాలు ఉన్నాయి, గొడవలు నడుస్తున్నాయి. ఇరు కుటుంబాల మధ్య సమీప బంధువులైనప్పటికీ ఆమె ఎవరైతే మేయర్ అనురాధ తన అన్నదమ్ములకు ఇతర బంధువులకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంది అనేది బలమైన ఆరోపణ చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే గతంలో కూడా అనేక సార్లు గొడవలు పడ్డారు, కేసులు పెట్టుకోవడం జరిగింది. అనేక సార్లు హత్యాయత్నం కూడా జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ప్రధానంగా ఏదైనా కాంట్రాక్ట్ వర్క్ చింటూకు వస్తే కానీ దాన్ని కటారి అనురాధ మేయర్ అడ్డుకునే ప్రయత్నం చేసేవాళ్ళని, ఇందులో భాగంగా పెద్దగా నష్టం పోవాల్సిన పరిస్థితి వచ్చిందని అంటున్న నేపథ్యంలో ఇవాళ దారుణమైన ఘటన చోటు చేసుకుంది. ఏదైతే అనురాధను చంపడం జరిగింది, ఆ తర్వాత కటారి మోహన్పై కూడా హత్యాయత్నం జరిగింది. అతని పరిస్థితి కూడా విషమంగా ఉంది. మొత్తం మీద వెపన్స్తో పాటు మారణాయుధాలతో చేసినటువంటి దాడి రాష్ట్ర వ్యాప్తంగా కలకలం సృష్టించి ప్రధానంగా మున్సిపల్ ఏదైతే నగరపాలక సంస్థ కార్యాలయంలోనే ఈ ఘటన చోటు చేసుకోవడం పోలీసులను కూడా కలవరపెట్టింది. ఒకవైపు వెపన్స్తో వచ్చినటువంటి దుండగులను నిర్వహించే ప్రయత్నం సెక్యూరిటీ లేకపోవడం కూడా ఒక అనుమానాలకు తావిస్తుంది. దీని వెనకాల ప్రధానంగా కుట్ర దాగి ఉంది అని చెప్తున్నారు. ఎందుకంటే మేయర్గా ఉన్నటువంటి కటారి అనురాధకు గన్మెన్స్ ఉంటారు. కానీ నిన్ననే సెలవుల మీద గన్మెన్ వెళ్ళిన తర్వాత మరో గన్మెన్ను ఏర్పాటు చేయాల్సిన అవసరం ప్రభుత్వంపై పోలీసు అధికారులపై ఉంటుంది. కానీ గన్మెన్ లేని సమయంలో అదే సందర్భంలో పథకం ప్రకారము ఏదైతే ఉన్నాయో నగరపాలక సంస్థ కార్యాలయంలోని సీసీ కెమెరాలను సైతం కట్ చేసి ఈ దాడికి పాల్పడ్డారు, ఈ దురాగతని పాల్పడ్డారనేసి బాధితుల తరఫున గట్టి వాదన వినిపిస్తోంది. అంటే దీని వెనకాల ప్రధానంగా కుట్రదాగి ఉంది, ఇందులో భాగంగానే ఇది జరిగిందనేసి చెప్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ప్రస్తుతం మనం చింటూ నివాసం దగ్గరే ఉన్నాం. ఇక్కడ ఉదయం కొంతమంది వచ్చేసి కటారి మోహన్ అనుచరులు దాడి చేయడం జరిగింది, ధ్వంసం చేశారు, నిప్పంటించే ప్రయత్నం చేశారు. అదే సందర్భంలో పోలీసులు మేల్కొనేసి పోలీసులు సకాలంలో సంఘటనా స్థలానికి చేరుకొని దాడిని కొంతమేరకు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అప్పటికే చింటూ నివాసానికి సంబంధించినటువంటి ఏవైతే ఉన్నాయో అద్దాలు కూడా ధ్వంసం చేయడం జరిగింది. 2 బైకులను కాల్చి పడేశారు. ఆ తర్వాత ఫైర్ ఇంజిన్ సకాలంలో రావడంతో పెద్ద నష్టం జరగకపోయినప్పటికీ దాడి చేయడం అంటే సమీప బంధువు కటారి మోహన్కు అత్యంత సమీప బంధువు స్వయాన మేనల్లుడైన ఆయన చింటూ నివాస గృహంపైన దాడి చేశారంటే వాళ్ళకు దీంట్లో ఇతని పాత్ర ఉంటుంది. ఈ హత్యలో ఈ దాడి ఘటనలో ఖచ్చితంగా సంబంధం ఉండి ఉండొచ్చన్న కోణంలో కూడా ఒకవైపు పోలీసుల విచారణ జరుగుతుంది. ఏది ఏమైనప్పటికీ చిత్తూరులో తీవ్ర కలకలం సృష్టించిన ఈ ఘటనపై చిట్టూ ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. ఆ తర్వాత చిట్టూ ఒకవేళ పోలీసులకు పట్టుబడితే ఎలాంటి కారణాలు చెప్తారు అనేది ఇప్పుడు అత్యంత ఆసక్తికరంగా మారింది.